హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నా ఫ్యామిలీ అరుణాచలం అయితే వెళ్ళిందండి. ఈ వెళ్ళడం అనేది ఒక 10 డేస్ కూడా అవుతుంది. నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. గుంటూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి 2 బస్సులు అయితే ఉన్నాయండి. అది ఒకటి మేము బుక్ చేసుకున్నదైతే ఐరా ట్రావెల్స్ స్లీపరు ఏసీ. ఒక 1000 రూపీస్ అయితే పర్సన్కి, ఒక పర్సన్కి 1000 రూపీస్ అయితే పడుతుంది. బస్ అయితే చాలా బాగుందని చెప్పారు నా ఫ్యామిలీ. నేనైతే వెళ్ళలేదండి. స్వామి పిలుపు మేరకే అనుకోని ప్రయాణం ఇది. నా ఫ్యామిలీ వెళ్ళింది. చాలా కంఫర్ట్గా ఈ ఐరా ట్రావెల్స్ అనే బస్సులో అయితే చక్కగా అరుణాచలం అయితే బయలుదేరిపోయారు నా ఫ్యామిలీ. నైట్ బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ చక్కగా స్వామివారి దగ్గరికి ఊర్లోకి వెళ్తున్నారు చూడండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చక్కగా స్వామి టెంపుల్కి దగ్గరలో ఒక హోటల్ అయితే తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్వామి సన్నిధికి వెళ్ళడానికి ప్రిపేర్ అయితే అవుతున్నారు మా ఫ్యామిలీ మొత్తం. నేను వెళ్ళలేదు కాబట్టి నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి కావాలి అరుణాచలం సన్నిధి, స్వామివారి సన్నిధి, అక్కడ కొన్ని విషయాలు తెలియాలని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది తీసుకురామన్నాను. దానికోసం స్వామివారి సన్నిధి ఇది రాజగోపురం అంటండి. ఇక్కడ దగ్గరలోనే మా వాళ్ళు రూమ్ అయితే తీసుకున్నారు. ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయంట. అంటే ముందుగా మనం సెర్చ్ చేసి చాలా దగ్గరలోనే అన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయి. మనకి ఇష్టమైతే అక్కడ కూడా వెళ్ళొచ్చు. హోటల్ కూడా చాలా, అంటే పౌర్ణమి కాకుండా విడి రోజుల్లో అయితే ఒక 1200, 1000 రూపాయల లోపు రూమ్ అనేది వచ్చేస్తుంది. పౌర్ణమి అయితే ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ చాలా అన్ని చోట్ల నుంచి భక్తులు అనేది స్వామివారి కోసం వస్తారు కాబట్టి స్వామివారి ప్రత్యేకత చెప్పనవసరం లేదు. చాలా పవర్ఫుల్ స్వామివారి సన్నిధి అనేది, అడుగు పెట్టడం అనేది సన్నిధిలో. స్వామి ఆలయాన్ని కట్టించిన వారు కృష్ణదేవరాయలు. ఆలయానికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి. మొదట రాజగోపురం ఉంటుంది. గిరి ప్రదక్షిణకి 14 కిలోమీటర్లు ఉంటుంది. స్వామి ఆలయంకి వెళ్ళి రాజగోపురంలోకి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి, అఖండ దీపం దగ్గర దీపం వెలిగించి కర్పూరం వేసి అప్పుడు గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారంట. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత, మొదలుపెట్టే ముందు నుంచి మనకి 8 లింగాలు అయితే దర్శనమిస్తాయి. అది ఒకటి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇలా 8 లింగాలు అయితే మనకి చుట్టూతా దర్శనమిస్తాయి. దర్శించుకుంటూ స్వామివారి సన్నిధి చుట్టూ మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తే చాలా పుణ్యఫలం అనేది మనకి దక్కుతుంది. చాలా పవిత్రంగా ఈ కార్యక్రమం అనేది అందరూ భక్తులు చాలా పవిత్రమైన మనసుతోటి చేస్తూ ఉంటారు. స్వామివారిని తిరువన్నైమలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ శివయ్యని. అలాగే అమ్మవారిని కూడా ఉన్నమలై అమ్మన్ అని పార్వతీదేవిని పిలుస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చాలా మంచిది. చాలా పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. గిరి ప్రదక్షిణ అనేది పొద్దున ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ భక్తులు చక్కగా అలా పెట్టుకుంటే, టైం అనేది చూసుకొని పెట్టుకుంటే చక్కగా గిరి ప్రదక్షిణ ఏ సమస్య రాకుండా చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే అదే మధ్యాహ్నం అయితే అందరూ చేయలేరు, ప్రాబ్లం అవుతుంది. అందుకోసం
ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రూప్ వైజ్ కూడా ఆటోలు తీసుకెళ్తారంట. మనిషికి ఇంత అని చెప్పేసి ఒక 500 అయితే కొంతమందిని మినిమం మెంబర్స్ని ఒక ఇద్దరు అలా అయితే ఒక 500 వరకు తీసుకుంటారంట. లేదు అందరు గ్రూప్లో అయితే అందరిని బట్టి ఇంత అని వేసుకొని చక్కగా అలా కూడా పెద్దవాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ఉంటుందని చెప్పారు. స్వామి సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీ అనుభవించిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అసలు స్వామి దర్శనం మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ ఆ స్వామిని దర్శించుకోవాలనే ఆతృతతో సాయంత్రం కూడా దర్శనం చేసుకున్నారు. అగ్ని రూపంలో ఉన్న స్వామివారిని మళ్ళీ మళ్ళీ చూడాలని ఆశతో నా ఫ్యామిలీకి దక్కిన ఈ అదృష్టం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది మీ ఫ్యామిలీస్తో చల్లగా ఉండాలని కోరుకుంటాను. మోక్ష మార్గంలో వెళ్ళేటప్పుడు స్వామిని స్మరించుకుంటూ పవిత్రమైన మనసుతోటి వెళ్తే ఎటువంటి వారైనా అంటే లావు సన్నం ఎటువంటి వారైనా సులువుగా మోక్ష మార్గం నుంచి వెళ్ళొచ్చు. నేను వెళ్ళలేకపోయినా అంత పవిత్రమైన ఈ ఆలయ ప్రాంగణానికి నా ఫ్యామిలీ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా అన్ని విశేషాలు తెలుసుకొని చక్కగా మీ ఫ్యామిలీస్తో స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటాను. నాకు తెలిసిన నా ఫ్యామిలీ చెప్పిన కొన్ని విషయాలు అన్నీ తెలుసుకొని మీకైతే అందించాను. మీకేమైనా విషయాలు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. స్వామివారి ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా అన్ని పూజా సామాను అన్నీ కావలసిన వస్తువులు అన్నీ ఉంటాయంట. చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.